తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజున 5.5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల యొక్క ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన చాలా తీవ్రమైన పదజాలంతో అసహ్యకరంగా విద్వేషాన్ని నిజంగా ఆయన అంటే రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే ఆంధ్రప్రదేశ్ పైన కేసీఆర్ గారికి ఉన్న అక్కసెంటో మరొకసారి మళ్ళీ ఆయన వెళ్ళగక్కున్నారు. ఈ రోజున ఆయన మాటల్లో చూస్తే నక్కకి చీకటి తెలీదు, గుడ్లగూబకి వెలుగు తెలీదు. అలానే కేసీఆర్ గారికి సోయ లేదు, స్పృహ లేదు, ఒంటి మీద అసలు ఆయనకి సోయనే ఉండదు. ఎందుకనంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరినైనా ఏమైనా మాట్లాడవచ్చు అని చెప్పని అనుకుంటూ నోటికి వచ్చినట్టుగా ఎన్నిసార్లు ఎప్పుడు మాట్లాడినా కూడా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూనే మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఈ రోజున ఆయన అక్కసు కనుక మనం గమనిస్తే అది కేవలము చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కోపమా లేకపోతే గనక టీడీపీ పార్టీ పైన ఉన్న ద్వేషమా కాదు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ఈ రోజున తెలంగాణ కంటే మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ కంటే కూడా లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అన్నింటిలోనూ ముందుకు వెళ్ళిపోతుంది. ఒక పక్క ఈయన అనంగ మిత్రుడు ఎవరైతే మోడీ గారు అంటే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ని నలిపేస్తున్నా కూడా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కుట్రలు చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతో ధైర్యంగా ఈ 5.5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకి ఒక తండ్రిలాగా ఒక పెద్ద అన్నలాగా అనుకుంటూ ఆయన అన్ని రంగాల్లోని ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పని ఈ రోజున అక్కసి వెళ్ళగక్కారు. నిన్నాక మొన్న మోడీ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పేరుకేమో థర్డ్ ఫ్రంట్ అంటారు, వెళ్ళేదంతా థర్డ్ డోర్లోంచి వెళ్ళేసి ఈ రోజున మోడీ గారితో మాట్లాడి ఆయన దగ్గర నుంచి ఎంత ప్యాకేజీ మాట్లాడుకొని వచ్చారో లేకపోతే ఎన్ని సూట్ కేసులు మోసుకొని వచ్చారో తెలియదు కానీ బీజేపీ ముసుగేసుకొని మరి ఇక్కడికి వచ్చి ఈ రోజున వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన విషయం ఏమీ లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారు. ఆంధ్ర ప్రజలు కాదు, ఈ రోజున తెలుగు ప్రజలందరికీ తెలుసు. అక్కడికి వెళ్తే ఒక అఖిలేష్ యాదవ్ గారు కానివ్వండి, మమతా బెనర్జీ కానివ్వండి, లేదంటే నవీన్ పట్నాయక్ వీళ్ళందరూ ఆయనకి సరిగ్గా దేకక అంటే పట్టించుకోక ఆయన వదిలేశారని చెప్పని కడుపు మంటతోటి ఈ రోజున వచ్చేసి చాలా నీచంగా ఒక ముఖ్యమంత్రి ఒక 4 కోట్ల మందికి పరిపాలించే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కాకుండా ప్రజలందరినీ రెచ్చగొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే ఇది యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా అవమానించినట్టే. ఈ రోజున కొత్త జాడ్యం కాదు కేసీఆర్ గారికి. ఎన్నికలు అంతకుముందు తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు నుంచి ఎన్నికలప్పుడు తర్వాత జనరల్ ఎలక్షన్స్ అంతకుముందు తెలంగాణ పోరాటంలో కూడా ఆంధ్ర ప్రజల్ని చాలా నీచంగా దుర్భాషలాడుతూ ఆయన అక్కసు వెలగక్కుంటూ ఇంకా కూడా ఇప్పుడు ఈ రాష్ట్రం పైనే ఏడుస్తూ నిజంగా తిరుగుతూ ఉన్నారు. ఎందులో అసలు చంద్రబాబు గారితో ఈయన పోటీకి ఏ విధంగా మాట్లాడతారు? బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ డిఫిసిట్ బడ్జెట్ ఇచ్చింది 16,000 కోట్లు అని చెప్పని అంటున్నారు. నిజంగా ఆ మాట అనడానికి కేసీఆర్ గారు ఎలా నాకు మాటలు కూడా రావట్లేదు. ఆయన ఏ మొహం పెట్టుకొని ఈ మాట అంటున్నారో సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా అదే కేంద్ర ప్రభుత్వము మేము ఇప్పటికీ విభజన అంశాలు రాష్ట్ర విభజన కింద 14,000 కోట్లు మాత్రమే ఇచ్చామని చెప్పని చెప్తున్నారు. 4,000 కోట్లు మాత్రమే డిఫిసిట్ రెవెన్యూ బడ్జెట్ కింద ఇచ్చామని చెప్పని కాకమ్మ స్టోరీలు చెప్తున్న ఇదిలో చంద్రబాబు నాయుడు గారు ఒక ధైర్యం ఉన్న లీడర్ లాగా పార్లమెంటు సాక్షిగా అంటే ఢిల్లీలో కూర్చొని కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే మోడీ గారి నిరంకుశ పరిపాలన ఆంధ్రప్రదేశ్ పైన ఆయన అణచివేత ధోరణి ప్రపంచానికి ఎలుగెత్తి చూపించారు. ఆ తర్వాత ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలు కంటిన్యూ చేస్తూ ఈ రోజున శ్వేతపత్రాలు దమ్మున్న ఒక లీడర్ లాగా 5.5 కోట్ల మంది రిప్రజెంట్ చేసే ఒక ఆంధ్ర నాయకుడు లాగా తెలుగు నాయకుడు లాగా ఈ రోజున శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ప్రతి అంశంలోనూ ఈ రాష్ట్రము ఎన్నో ఇబ్బందులు ఒడుకుంటూ పసి గుడ్డు లాంటి ఈ రాష్ట్రము ఎంత ముందుకు అభివృద్ధిలో వెళ్తుందని చెప్పని శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉంటే ఆయన నేను దళితుడిని సీఎం చేయకపోతే తల నరుక్కుంటా అన్నాడు. లేకపోతే గనక ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకపోతే గనక కేసీఆర్ తల నరుక్కుంటా అన్నాడు. అయ్యా నిన్ను ఇదే సూటి ప్రశ్న అడుగుతున్నాను, ఇప్పటికి ఎన్నిసార్లు మీరు తలకాయ నరుక్కొని తలకాయ అంటించుకొని ఇలా ఢిల్లీ దగ్గరికి వెళ్ళి మోడీ గారి దగ్గర నక్క విన్యాలు ప్రదర్శిస్తూ వస్తున్నారు? ఇప్పటికి ఎన్నిసార్లు మీ తల నరుక్కున్నారు, ఎన్నిసార్లు ముక్కలైంది మళ్ళీ అతికించుకొని మీరు పోయారని చెప్పని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజున అడుగుతున్నారు మిమ్మల్ని. మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సిన కరెంటు బకాయిలు ఇవ్వరు, అలాగే షెడ్యూల్ 9, 10లో రావాల్సినట్టుగా విభజించి 40,000 కోట్లకు పైగా రావాల్సిన ఏదైతే డబ్బు ఉందో అది కూడా ఆంధ్ర రాష్ట్ర
రాష్ట్రానికి ఇవ్వరు. ప్రత్యేక హోదా పైన ఊసరవెల్లిలాగా రోజుకొక మాట మారుస్తూ మీ టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు గారు కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీ తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మీకేం చెవులు మూసుకుపోయాయా? అప్పుడు ఎందుకు మరి మీరు ఈ మాటలన్నీ మాట్లాడలేదు? అప్పుడేమో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాము, వస్తే కనుక ఇక్కడ తెలంగాణలో పరిశ్రమలు రావు, తెలంగాణ నష్టపోతుందని చెప్పని అంటారు. ఇప్పుడేమో మళ్ళీ ఊసరవెల్లిలాగా మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి రాజకీయం గురించి, లేకపోతే కనుక ఆయన భాష గురించి, నీతి జాతి గురించి, లేదంటే ఎన్టీఆర్ గారి దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. అప్పుడు మామగారు అని అంటున్నారు. అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారయ్యా? అది ప్రజలకు తెలియదా? లేకపోతే 2009 ఎలక్షన్స్కు ముందు మీరు ఉప ఎన్నికలు చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు గారి దగ్గరకు వచ్చి కింద ఫ్లోర్లో కూర్చొని మీ పొత్తు పెట్టుకోవాలని చెప్పి ఆయన కాలబేరానికి రాలేదా? అది ప్రజలందరికీ తెలియదు అనుకుంటున్నారా? మర్చిపోయారని అనుకుంటున్నారా? కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని విభజిస్తే ఆమెకి జీవితం మొత్తము మీ కాళ్ళ దగ్గర ఉంటాము, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పారు. అప్పుడు ఏమైనా మీ మాట నిరూపించుకున్నారా మీరు? ఆ తర్వాత వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళి కాంగ్రెస్ సోనియా గాంధీ గారి కాళ్ళు మోకారు, దండం పెట్టుకుని ఫోటోలు నవ్వుతూ దిగొచ్చారు. తర్వాత వెనక్కే వచ్చి మళ్ళీ ఆవిడ గురించి చాలా నీచంగా మాట్లాడడం మొదలు పెట్టారు. దయ్యము భూతము అని చెప్పని ఇలా రకరకాలుగా. తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది మీరు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు. సైబరాబాద్ చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టలేదన్నారు. సైబరాబాద్ టవర్స్ కట్టింది చంద్రబాబు గారు, కాకపోతే మీ పూర్వీకులు మీ తాత ముత్తాతలు దిగొచ్చి కట్టారా? అప్పుడు ఎక్కడ కూర్చున్నారు మీరు? తెలంగాణలో లేరా? అప్పుడు చూడలేదా సైబర్ టవర్స్ కడుతున్నప్పుడు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నీ ఇచ్చేసిందని బీజేపీ ముసుగేసుకొని మీరేమైనా కన్నా లక్ష్మీలాగా మారిపోయారా? ఒక రామ్ మాధవ్ లాగా మారిపోయారా? లేకపోతే కనుక మోడీ అమిత్ షా లాగా మారిపోయి ఈ రోజున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు? అయినా కూడా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురించి, ఇక్కడ న్యాయవాదులు జడ్జిలు ఇంత ఇమీడియట్గా రావాలంటే వాళ్ళు పడే బాధల గురించి మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా న్యాయవాదుల గురించి మాట్లాడితే మీకేంటి నొప్పి? మీరెందుకు కలిగించుకొని మాట్లాడుతున్నారు? మీ తెలంగాణ న్యాయవాదుల గురించి మాట్లాడలేదు కదా? మీ తెలంగాణ జోలికి ఇప్పుడు వచ్చారా? రాలేదు కదా? మేము ఇక్కడ శ్వేతపత్రం రిలీజ్ చేసుకుంటే మీకేంటి బాధ? ఎందుకు అనంటే మీకు దమ్ము లేదనా? ఈ 4 సంవత్సరాల్లో మీరు తెలంగాణలో చేసింది ఏమీ లేదు, పోనీ చేసింది శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము మీకు లేదని చెప్పని ఈ రోజున శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారా మీరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని గారు అంటున్నారు ఆయనకి ఇంగ్లీష్ వచ్చా, హిందీ వచ్చా అని అన్నారు. ఆయనకి ఏ ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా ఎంత భాష వస్తే ఒక మైక్రోసాఫ్ట్ని, ఒక యాపిల్ని, లేదంటే ప్రపంచంలో ఉన్న అతి ముఖ్యమైన ఐటీ మొత్తం రంగాన్ని తీసుకొచ్చి సైబరాబాద్ కట్టాడండి. మీకు ఎంత భాషా ప్రావీణ్యం ఉండి మరి మీరు ఈ 4 సంవత్సరాలలో మీరేం కొత్తగా తీసుకొచ్చారు? మీరేమైనా చేశారా? ఇక్కడ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా రైతులకి 1,00,000 రుణమాఫీ చేస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మిగులు బడ్జెట్లో ఉండి మీరు 1,00,000 రూపాయలు కూడా మీరు చేయలేదు. ఇక్కడ డ్వాక్రా మహిళలకి రుణమాఫీ, వడ్డీ మాఫీ చేస్తే మీరు అక్కడ చేసింది ఏంటి? పైగా రైతు బంధు, లేదంటే రైతు సేవని, ఇంకేదో రైతు బీమా అని గొప్పలు చెప్పుకొని ఇండియా మొత్తం చేశారు. చంద్రబాబు మమ్మల్ని కాపీ కొడుతున్నాను. ఆయన దగ్గర రాజకీయం నేర్చుకొని ఆయన మంత్రివర్గంలో మంత్రిలాగా చేసి మీరా ఈ రోజున నీతులు ఆయనకు చెప్పేది? మీ చరిత్ర ఎవరికి తెలీదా? మీరు అసలు పొత్తు పెట్టుకున్న పార్టీ అంటే ఏమైనా ఉందా? ఈ దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో అసలు పొత్తు పెట్టుకోకుండా ఉన్న పార్టీ ఏమైనా ఉందా? మీరు మాట్లాడేది ఆయన ఏం చక్రం తిప్పాడు, మన్ను చక్రం తిప్పాడు అంటున్నారు. మీరు పోయి ఇప్పుడు వంట గరిటె తిప్పుతున్నారా మరి థర్డ్ ఫ్రంట్ అనుకుంటూ? ఎవరింట్లో వంట చేద్దామని మరి గరిటె తిప్పుదామని అనుకుంటున్నారు? ఆయన చేస్తే ఒకటి, మీరు చేస్తే ఒకట. మీరు పదే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాల పైన దెబ్బతీస్తూనే ఉన్నారు. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడతారు, ఒక రకంగా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తున్న మా ముఖ్యమంత్రిని అంటున్నారు. నిజంగా ప్రజలు మటుకు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. మీరు ఇప్పటికీ మీ స్టాండ్ ఏంటో, ఈ ఒక పక్క దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రజలందరినీ ఇంత హింస పెడుతుంటే మీ స్టాండ్ ఏంటి? మీరేం స్టాండ్ చెప్పలేదు కదా. ఇప్పుడు పోయి మళ్ళీ మోడీ గారి డైరెక్షన్లో వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడాలని అనుకుంటే ఆంధ్ర వాళ్ళు ఒక్కొక్కరు మీకంటే ఉన్నతమైన, మీకంటే నీచమైన భాష మాట్లాడతారు. కానీ అలా మాకు సంస్కారం ఉంది కాబట్టి మేమంతా అలా, మా నాయకుడు కానీ మా లీడర్లు కానీ మేము కానీ అంత దిగజారిపోయి మాట్లాడము.
ఇదే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు. ఆ స్పెషల్ స్టేటస్ గురించి మీరెన్ని ఊసరవెల్లి మాటలు మార్చారా మార్చలేదా? నీటి గురించి పైనున్న రాష్ట్రం అయినా కింద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నీటి వస్తుంటే ఏ రకంగా ఈ రాష్ట్రం తెలంగాణకు అన్యాయం చేస్తుందని నీటి గురించి కూడా మీరు కొట్లాడ పెట్టారు, పేచి పెడుతున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రతి అభివృద్ధి అంటే ఏదైతే విభజన దానికి రావాలో మీ తెలంగాణకి రావాల్సిన అంశాల గురించి ఎప్పుడూ మీరు అడిగింది లేదు, పోరాటం చేసింది లేదు కేంద్ర ప్రభుత్వంతో. అలా కాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నిరవధికంగా పోరాటం చేస్తూ ఉంటే మీరు కళ్ళు పుట్టి కుళ్ళుకొని అక్కడ వాళ్ళందరూ వెళ్ళిన నాయకులు ఎవ్వరూ మిమ్మల్ని పట్టించుకోలేని అక్కసుతోటి ఈ రోజున మీరు మాట్లాడుతున్నారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారితో లేకపోతే కనుక ఇంకెవరితోటో మీరు ఇక్కడికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను, నేను చక్రం తిప్పుతాను ఆంధ్ర రాష్ట్రంలో అంటున్నారు. నిజంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. మేము అక్కడ అంటే మీకు అందరికీ చెప్తున్నాము, తెలంగాణలో టీడీపీ నుంచి 13 స్థానాల్లో 2 స్థానాలు గెలుచుకున్నాము. చివరి నిమిషంలో అయినా సరే మీరు ఆంధ్రాకి వచ్చి ఏమి చేస్తారు? మీరు పొత్తుల గురించి అని చెప్పని ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్నిసార్లు ఆయన బతిమిలాడాలో ప్రజలందరికీ తెలుసు. ఇకపోతే మీరు ఆ బీజేపీ కోవట్టులాగా లేదంటే ముసుగు వేసుకొని బీజేపీ వకాల్తా పుచ్చుకొని అక్కడున్న తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని చీకొట్టే విధంగా మీరు అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఇది మానుకోండి కేసీఆర్ గారు. మీ రాష్ట్రం మీరు పరిపాలన సాగించుకోండి. మీ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మీరు మాట్లాడండి, పోరాడండి. ఆ రాష్ట్ర ప్రజలకి మీరు అభివృద్ధి చేసుకుంటారు, ఇంకేం చేసుకుంటారు. కానీ ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే హక్కు నైతిక ఇది మీకు ఏమాత్రమూ లేదు. మీరు ఇలాంటి మాట్లాడితే చప్పట్లు కొట్టుకుంటూ మీ చుట్టూ భజన చేసే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ద్రోహ రాజకీయ పార్టీలు మీకు ఏమైనా కనుక పనికి వస్తాయేమో, కానీ వాటన్నిటికీ కూడా ఈ రోజున ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఒక పోలవరాన్ని, ఒక అమరావతి రాజధానిని, అలాగనే రాయలసీమని రతనాల గడ్డగా పరిశ్రమల గడ్డగా మార్చిన చంద్రబాబు గారిని 175 టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇచ్చి దాన్ని సస్యశ్యామలం చేసిన ముఖ్యమంత్రి గారిని, అలాగే డ్వాక్రా రుణమాఫీ చేసిన చంద్రబాబు నాయుడు గారిని, రైతులు స్వచ్ఛందంగా వాళ్ళకి ఎంతమంది 33,000 ఎకరాలు ఇచ్చి రాజధాని కోసం కట్టుకుంటూ ఇటుక పేరుస్తూ తమ వంతు సహాయం చేస్తున్న రైతులు కానివ్వండి, నిరుద్యోగ భృతి అందుకుంటూ స్కిల్ డెవలప్మెంట్లో నెంబర్ 1, అలానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 3 సంవత్సరాలు నెంబర్ 1లో ఉన్నాము. ట్రాన్స్పరెన్సీలు అంత ఎందుకండి కేసీఆర్ గారు? మీరేదో పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. ఈ రోజున ఇదే ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పరెన్సీలు అవినీతి రహితంలో 3వ స్థానానికి వచ్చింది. అదే తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానమో 8వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి తెలియట్లేదా ఆయన ఎక్కువ ఈ రాష్ట్రం ఎటు అభివృద్ధి వైపు వెళ్తుంటే మీ తెలంగాణ రాష్ట్రం అవినీతి వైపు పోతుందనేసి? మీరు ఇప్పుడు కూర్చొని భజన చేసుకుంటూ మోడీ గారికి బీజేపీకి భజన చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఏమైనా ప్రజలు మారతారేమో, లేదంటే మీ వైపు తిప్పుతారేమో అని చెప్పి బీజేపీ పన్నుతున్న పన్నాగంలో మీరు ఒక పావులాగా అవ్వాలని అనుకుంటే గనక ఖచ్చితంగా మీకు కూడా బుద్ధి చెప్తారు. మీ రాష్ట్రం మీరు పనులు చేసుకోండి, అంతేగాని ఈ రాష్ట్రం వైపు వస్తే మటుకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మీకు తగిన రీతిలోనే సమాధానం చెప్తారు. మీరు ఒక ముఖ్యమంత్రి అని చెప్పని ఇంకొక ముఖ్యమంత్రిని అంటున్నారని చెప్పని మీరు స్పృహలో ఉండి, మీరు ఇందాక చంద్రబాబు గారు అన్నారు నీతి, జాతి, విజ్ఞానము, జ్ఞానము ఇలాంటివన్నీ ఆ పదాలు వాటిల మీనింగ్లు మీకు తెలిస్తే గనక మీరు ఉపయోగించుకునే భాషని మటుకు చాలా మీరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఎన్నో పథకాల్లో ఎన్నో స్కీముల్లో దేశంలోనే నెంబర్ 1 లాగా ముందున్నారు. ఆయన మీ తెలంగాణ పెద్ద మీ అపర రాజకీయ పరిజ్ఞానము లేదంటే మీరు పెట్టిన స్కీములను చూసి కాపీ కొట్టారనేది హాస్యాస్పదంగా ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు జిత్తులో మారి మాటలు. మీలాంటి జిత్తులో మారి లీడర్లు ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు. పసిగొడ్డు లాంటి రాష్ట్రానికి మంచిగా పరిపాలించే ఒక మేనేజర్ లాంటి నిజంగా చంద్రబాబు నాయుడు గారే కావాలి ఈ రోజున. అలాంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇకపోతే మామ గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు మీరు ఇదే పార్టీలో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నారయ్యా? అప్పుడు ఆ తర్వాత ప్రజలు ఏ విధంగా తర్వాత జరిగిన ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు మీకు తెలిసిందే. మా అందరికంటే మీకే ఎక్కువ తెలుసు. దయచేసి ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దు. ఇప్పటికే చాలా ఆర్థికంగా అన్ని విధాలుగా కేంద్రం చేసే కుట్రల్లో ఈ ఆంధ్రప్రదేశ్ చాలా నలిగిపోతూ ఉంది. మేము ఒక పక్క కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాము, ఇంకొక పక్క మేము అభివృద్ధి ముందుకు తీసుకొని పోతున్నాము. దయచేసి మీకు చేతనైతే మీకు సహాయం ఎలాగూ చేయరు, రాళ్ళు వేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఈ విధంగా కూడా మా మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్న మీ కుట్రని ఈ ప్రజలు ముందుకు తీసుకొని వెళ్ళరు. Hi, this is Heba Patel. Please subscribe to LOTV.